నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు జింక బద్ధకం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనదని, జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అనుకుంటూ ఉండేటివి. కానీ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు. ఏం కాదు, నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు పోయేది. ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది. కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని, సరే, జింక తాను చురుకైన దానిని వాదిస్తోంది కావున దానికి కుందేలుకు ఒక పోటీ పెడతా. ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతా. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత. ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందవచ్చు అని చెప్పింది. దానికి కుందేలు జింక సరేనన్నాయి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి. పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చింది. అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం కూడా కష్టమే, అలసిపోయా అంది. ముందు విశ్రాంతి తీసుకుంటా అని పడుకుంది. ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టును, తుప్పను, బండను వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది. జంతువులన్నీ విజేతైన కుందేలు ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి. అయ్యో, పక్కనే ఉన్న బద్ధకంతో చూడక ఓడిపోయానే అని బాధపడి జింక అప్పటి నుంచి తన బద్ధకాన్ని వదిలించుకొని పద్ధతి మార్చుకుంది. సమ